ఐకమత్యమే మహాబలం అనే సామెత ఎప్పుడైనా విన్నారా? ఈ తెలంగాణలో మార్వాడీల విషయంలో జరిగింది మరియు జరిగేది కూడా ఇదే. ఐకమత్యంగా ఉంటూ వడ్డీ లేని రుణాలను ఒకరికొకరు ఇచ్చుకుంటూ వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నారు. అది అసలు తప్పు కానే కాదు. తప్పు ఎక్కడ అంటే తెలుగు రాష్ట్ర ప్రజలది. ఐకమత్యం ఉండదు. ఒకడు ఎదుగుతుంటే ఓర్చుకోలేడు. పక్కన వాడికి హెల్ప్ చేద్దాం. మనం బాగుపడి 10 మందిని బాగు చేద్దాం అనే ఆలోచన ఉండదు. అదంతా పక్కన పెడదాం. మోడీ గారే అంటారు కదా! వేరే దేశాలతో పోల్చుకున్నప్పుడు నేషన్ ఎప్పుడు ఫస్ట్ అని. ఎలాగైతే నేషన్ ఫస్టో, రాష్ట్రాలు వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలోని ప్రజలు, ఆ భాష, ఆ కల్చర్, ఆ సంస్కృతి ఎప్పుడూ ఫస్టే. నేనీరోజు వింటూ ఉన్నాను, గో బ్యాక్ మార్వాడిస్ అనేది చాలా చిన్న ఇష్యూ. దాన్ని రాజకీయ నాయకులే పెద్దది చేస్తున్నారు అని. నా దృష్టిలో ఇది చాలా పెద్ద ఇష్యూ. మనం ఎప్పుడైతే సానుభూతితో, జాలితో ఒకడికి ఆశ్రయం కల్పిస్తామో, వాడు జాగ్రత్తగా మన కల్చర్‌ని, మన సంస్కృతిని, సాంప్రదాయాలను పాడు చేయకుండా ఉన్నంత వరకే. ఎప్పుడు ఏకు మేకై కూర్చుంటారో, ఎలా అయితే జాలి, ప్రేమతో హెల్ప్ చేశామో, ఎప్పుడు అది సాధుజీవి కాదు, కాటేసే పాము అని తెలిసినప్పుడు దానికి కూరలు పీకుతాం. అవసరమైతే దాన్ని ఏం చేయడానికైనా సిద్ధమవుతాం. అలానే కదా తెలంగాణ ప్రజలు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఉద్యమాలు చేసి ప్రాణాలను అర్పించుకొని మరీ ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నారు. పక్క రాష్ట్ర ప్రజలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ప్రజలు మనకి ఎప్పుడూ గొప్పే. మొక్కై వంగనిదే మానై వంగదు అంటారు. ఇది ఏదైనా స్టార్టింగ్‌లో ఒకడు వ్యాపారానికి వచ్చినప్పుడే ఉండాలి. వాడు ఏకు మేకై కూర్చున్నాక కాదు. కలిసి బతకలేనప్పుడు విడిపోవడం ఎప్పుడైనా బెటర్. మనమంతా ఒకే కంట్రీ, ఒకే దేశం. మనమంతా ఒక్కటే అని సినిమాల్లో లేదా పక్క దేశాలకి చెప్పుకోవడం బాగుంటుంది. కానీ పక్క రాష్ట్రం వాడు వస్తే మనకు పడదు. మనం పక్క రాష్ట్రానికి వెళ్తే వాళ్ళకి పడదు. నీది హిందీ, నాది తెలుగు అంటూ తారతమ్యాలు చూపిస్తాం. పైకి మాత్రం భాయి భాయి అంటాము. అలాంటప్పుడు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. ఎవరైనా సిండికేట్‌గా ఎదుగుతూ పక్క వ్యాపారాలను దెబ్బతీస్తూ ఉంటే ఆ సిండికేట్‌లు అనేవి నేరంతో సమానం. వాటిని కలిసి ఖచ్చితంగా చర్చించుకోవాలి. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలి. ఒకసారి ఆలోచించండి. దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని తెలంగాణ మొత్తం పోయి గుజరాత్‌లో వ్యాపారం చేస్తామంటే ఒప్పుకుంటారా? ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా మనోళ్ళకంత సీన్ లేదులే. ఎందుకంటే మనోళ్ళు అక్కడికెళ్ళి బాగుంది అని స్థిరపడ్డారనుకో, మిగతా వాళ్ళు అడిగినప్పుడు అంతేం లేదు, ఇక్కడేం అంత బాలేదు అంటారు. ఎందుకంటే మనకి ఐకమత్యం ఉండదు కదా! ముఖ్యంగా ఎదుటివారు ఎదుగుతుంటే ఓర్చుకోలేం కాబట్టి. ఈరోజు ఈ మార్వాడీలను పంపించకపోయినా పర్వాలేదు. ఇంకా కొత్త మార్వాడీలను రానివ్వకుండా ఉండగలిగితే, ఇలాంటి సిండికేట్‌లను ఎదగనివ్వకుండా తెలంగాణలో చేయగలిగితే ప్రజలే కాదు వ్యాపారస్తులు కూడా చాలా పోరాట యోధులు అని అనుకుంటాం. ఇలా మీరు ఇప్పుడు చేస్తేనే మీరు సమైక్యాంధ్ర నుంచి విడిపోయిన దానికి అర్థం పరమార్థం. ఇప్పటికైనా స్టేట్ రాజకీయ నాయకులు ఆలోచించి, వాళ్ళ ప్రజలకి ఏది మంచి జరుగుతుందో అని ఆలోచించి నేషన్ ఫస్ట్ లెక్క తెలంగాణ పీపుల్ ఫస్ట్, తెలంగాణ కల్చర్ ఫస్ట్, తెలంగాణ వ్యాపారాలు ఫస్ట్, ఎవరొచ్చినా చుట్టపు చూపు వరకే అని స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా. జై హింద్.